అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుంచి మనం గోవధ గురించి, గో సంరక్షణ గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో పశువధ, ముఖ్యంగా గోహత్య వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం లాంటి ధార్మిక మతాలను అనుసరించే వారికి ఆవు ఎంతో ప్రియమైంది. అందుకే గోహత్య వివాదాస్పదమైంది. అలాగే భారతదేశంలో నివసిస్తున్న చాలామంది జొరాస్ట్రియన్లు, పార్సీలు ధార్మిక మతాల ప్రజలకు పవిత్రమైనందున గౌరవంగా గొడ్డు మాంసం తినడం మానేశారు. ప్రత్యేకించి హిందూ మతంలో శ్రీకృష్ణుడితో గోవుకు ఉన్న అనుబంధం చెప్పలేము. గ్రామీణ జీవనోపాధిలో పశువులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అందువల్ల అహింస అనే ఒక నైతిక సూత్రం, అన్ని జీవుల ఐక్యత, విశ్వాసం కారణంగా వివిధ భారతీయ మతాలు కూడా పశువుల వధను వ్యతిరేకించాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వాళ్ళ భూభాగాల్లో పశువుల వధకు వ్యతిరేకంగా చట్టం అమలులో ఉంది. 26 అక్టోబర్ 2005న భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన గోహత్య వ్యతిరేక చట్టాలను రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. భారతదేశంలోని 28 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలు ఆవులను వధించడం లేదా విక్రయించడాన్ని నిషేధిస్తూ వధించిన ఆవు చర్యను నియంత్రించే వివిధ చట్టాలను కలిగి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, గోవా, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, పుదుచ్చేరిలలో గోహత్యపై ఎటువంటి ఆంక్షలు లేవు. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లో 2019లో గోవధ నిషేధం ఎత్తివేశారు. భారతదేశంలో ఇప్పటికే ఉన్న మాంసం ఎగుమతి విధానం ప్రకారం గొడ్డు మాంసం అంటే ఆవు, ఎద్దులు, దూడ మాంసం ఎగుమతి చేయడం నిషేధించబడింది. ఇంకా ఎగుమతి చేయడానికి అనుమతి లేనే లేదు. గేదె, మేక, గొర్రెలు ఇంకా పక్షులు ఎముకలు లేని మాంసాలు మాత్రమే ఎగుమతి చేయడానికి అనుమతించబడ్డాయి. ఎముకలతో కూడిన మాంసంపై నిషేధంతో ఎముకలు లేని మాంసానికి మాత్రమే ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించడం వల్ల భారతీయ మాంసం ఇమేజ్ పెరుగుతుందని భారత్ భావిస్తోంది. భారతదేశంలో పశువుల వధను నియంత్రించే చట్టాలు రాష్ట్రాల నుండి చాలా వరకు మారుతూ ఉంటాయి. సంరక్షణ, రక్షణ, మెరుగుదల, జంతు వ్యాధుల నివారణ, పశువైద్య శిక్షణ ఇంకా అభ్యాసం అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 15 అంటే రాష్ట్ర శాసనసభలు వధ ఇంకా సంరక్షణను నిరోధించడానికి చట్టబద్ధం చేసే ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు పశువుల వధను ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికేట్ వంటి పరిమితులతో అనుమతిస్తాయి. ఇది పశువుల వయస్సు మరియు లింగం, నిరంతర ఆర్థిక సాధ్యత మొదలైన అంశాలపై ఆధారపడి జారీ చేయబడుతుంది. మరికొన్ని పశువుల వధను పూర్తిగా నిషేధిస్తాయి. కొన్ని రాష్ట్రాలు 28 మే 2017న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టాల ప్రకారం భారతదేశం అంతటా జంతు మార్కెట్లలో వధ కోసం పశువులను విక్రయించడం ఇంకా కొనుగోలు చేయడంపై, పశువులు అంటే గోవులను విక్రయించడం, కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. అయితే జూలై 2017లో భారత సుప్రీంకోర్టు తన తీర్పులో పశువుల విక్రయంపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2016 యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సమీక్ష ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం ఎగుమతిదారుగా వేగంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలోని పశువుల వధ కార్యకలాపాలకు సంబంధించిన సర్వేలు పరిశుభ్రత, నైతిక ఆందోళనను నివేదించాయి. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంకా యూరోపియన్ యూనియన్ ప్రకారం సర్వే చేసిన దేశాలలో భారతదేశం తలసరి గొడ్డు మాంసం వినియోగం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారతదేశం 2012లో 3.643 మిలియన్ మెట్రిక్ టన్నుల గొడ్డు మాంసం ఉత్పత్తి చేసింది. అందులో 1.963 మిలియన్ మెట్రిక్ టన్నులు దేశీయంగా వినియోగించబడింది. ఇంకా 1.680 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎగుమతి చేయబడింది.
2012 నివేదిక ప్రకారం భారతదేశం గొడ్డు మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలోనే 5వ స్థానంలో, దేశీయ వినియోగంలో 7వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే చిన్నప్పటి నుండే చిన్నపిల్లలకి ఆవు పాలు తాగించడం అలవాటు చేయండి. వేడి చేస్తుందని భయపడతారు, అలాంటిదేం లేదు. కృష్ణుడు, రాముడు అందరూ ఆవు పాలు తాగి పెరిగిన వాళ్ళే కదా, గొప్పవాళ్ళయ్యారు కదా. మీ పిల్లలకి కూడా ఆవు పాలు తాగించడం అలవాటు చేయండి. గోశాలలకి డబ్బులు కానీ ఇంకా ఏదైనా సహాయం చేయండి. గోశాలలు కొన్ని కేసుల్లో ఇరుక్కుంటున్నాయి. కొంచెం పలుకుబడిలో ఉన్నవాళ్ళు దయచేసి ఆ గోశాలలను రక్షించండి. మన భారతీయ సంపద గోవు, గోమాత. గోవుని రక్షిద్దాం, గోమాతను కాపాడుదాం. జై గోమాత. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.